భారతదేశంలో ఉన్న మీడియా ఛానల్స్ అన్నీ మొత్తం భారతదేశంలో ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ పైన అది చేసేసింది, ఇది చేసేసింది, అది కబ్జా చేసేసింది, ఇది కబ్జా చేసేసింది, మనం లేని ఉన్నట్టు క్రియేట్ చేసి చూపిస్తుంది. అయితే నేను మీకు చెప్పేది ఏంటంటే, ఇండియాలో ఉన్న మీడియా ఛానల్స్ ఓన్లీ వాళ్ళ టీఆర్పీ రేట్ కోసం మాత్రమే పనిచేస్తున్నాయి. నిజం అనేది అక్కడ ఒకటి ఉంటే ఇక్కడ వీళ్ళు ఒకటి చూపిస్తున్నారు. అయితే ఇక్కడ ఈ వీడియో చూస్తున్న పబ్లిక్ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, ఏ ఛానల్ అయినా మీరు టైంపాస్కి చూడండి, అంతేగాని ఆ విషయాన్ని మాత్రం మీరు అదే నిజం అని చెప్పేసి మీరు అనుకోకండి. ఎందుకంటే మన డిఫెన్స్ మినిస్టర్ క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము ఏదున్నా కానీ కూడా మేము మీడియా ముందు అనౌన్స్ చేస్తాము, అది మాత్రమే నమ్మండి, వేరే వేరే పుకార్లు మీడియా ఛానల్స్లలో వచ్చే వేరే వేరే పుకార్లు మాత్రం నమ్మొద్దు అని ఆయన డిఫెన్స్ మినిస్టర్ అండ్ ఆర్మీ మేజర్లు వాళ్ళు హయ్యర్ అఫీషియల్స్ వాళ్ళు క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ ఇట్లా ఫేక్ న్యూస్ టెలికాస్ట్ చేసిన ఛానల్స్కి కూడా నోటీసులు జారీ చేశారు. సో అన్వాంటెడ్ ప్రాపగండాన్ని ఫైలాయించడానికి, ఎక్స్పాండ్ చేయడానికి, ఫైలాయించడానికి ఈ అండ్ టీఆర్పీ కోసం మాత్రమే పనిచేస్తున్న చాలా ఛానల్స్ ఉన్నాయి, న్యూస్ ఛానల్స్. అది హిందీ ఛానల్స్ కావచ్చు, తెలుగు ఛానల్స్ కావచ్చు. మీరు ఇలాంటి ఛానల్స్ పెట్టే వార్తల కన్నా భారతదేశం డిఫెన్స్ మినిస్టర్లు, భారతదేశం మెయిన్ అఫీషియల్స్ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు చెప్పింది మాత్రమే నమ్మండి. మన భారతదేశంలో హీరోలు అంటే బాలీవుడ్ స్టార్స్ అంటే ఏ ఖాన్లు, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, లేకపోతే ఇంకో అమీర్ ఖాన్లో, లేకపోతే ఏ ఖాన్లో, కపూర్లో కాదు. అండ్ టాలీవుడ్లో ఏ రాజాలో, లేకపోతే ఏ రాణిలో, అండ్ మాలీవుడ్లో ఏ లాల్లో, ముట్టిలో అవసరం లేదు. మన కోసం అంటే మీకోసం, నా కోసం, మనందరి కోసం, మన ఫ్యామిలీస్ కోసం బార్డర్లో వాళ్ళ ప్రాణాలకు, వాళ్ళ కుటుంబాలకి దూరంగా ఉండి వాళ్ళ ప్రాణాలకు పరంగా పెట్టి యుద్ధం చేస్తున్న ఈ ఆర్మీ జవాన్ల కోసము మన వంతు సహాయంగా మనము ఒక ప్రార్థన, మనం రోజు చేసే ప్రార్థనలో అది హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా సరే, వాళ్ళు అక్కడ ఆర్మీ జవాన్లు మతం చూసి మనల్ని రక్షిస్తలేరు, ఒక భారతీయుల్లాగా రక్షిస్తున్నారు. అట్లాగే మనం కూడా ఒక భారతీయుల్లాగా వాళ్ళ ఆయుష్, వాళ్ళకి ఆరోగ్యము, ఆయుష్ అండ్ వారి కుటుంబాలకు ధైర్యము ఇవ్వాలని చెప్పేసి మన ప్రార్థనల్లో ఒక్క మాట మనస్ఫూర్తిగా మనం ఆ దేవుణ్ణి, ఆ భగవంతుని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాము. జై భారత్, జై ఇండియా, జై జవాన్, జై కిసాన్. ఈ వీడియో నచ్చిన వాళ్ళు ఒక కామెంట్ పెట్టండి.